రావణ్ ప్రశ్న రావణ్ అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. రావణ్ పేరుతో ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ని చాలా కాలం నుంచి నడుపుతున్నాడు. అందువల్ల రావణ్ ప్రశ్న అనేటువంటి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఆయన చాలా అగ్రెసివ్గా యూట్యూబ్ నడుపుతాడు. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే అంతే స్థాయిలో తిప్పికొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా విషయాల మీద మాట్లాడేటటువంటి స్వభావం కలిగిన వాడు. అయితే పచ్చిబూతులు తిట్టేటటువంటి వ్యక్తి ఏమీ కాదు, సందర్భోచితంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మనం చూస్తున్నాం కదా, కిరాకార్పి సీమరాజులాగా పచ్చిబూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. చాలా సందర్భాల్లో రీజనబుల్గా మాట్లాడతాడు, కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా సమాధానం చెబుతాడు. ఇది పాపం ప్రభుత్వానికి అనుకూలంగా యూట్యూబ్లు నడిపేవారికి, ప్రభుత్వంలో ఉన్నవారికి సహజంగా నచ్చదు. మనం 4 రోజుల నుంచి చూస్తున్నాం, రావణ్ అరెస్టు విడుదల, మళ్ళా అరెస్టు మళ్ళా విడుదల, మళ్ళా అరెస్టు మళ్ళా విడుదల, మళ్ళా అరెస్టు. ఇవాళ నక్కపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నాడు. కొన్ని గంటల్లో మళ్ళా కోర్టు ముందు హాజరు పరచబోతున్నారు. అసలు ఏంటి కథ? ఎందుకు ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది అనే విషయాన్ని కాస్త తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో శ్రావణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రైస్తవ సభలో రావణ్ గారు మాట్లాడారు. మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిగా దూషణ భూషణలు కూడా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది మనం చూస్తే. ఎందుకు మాట్లాడాడంటే దాని నేపథ్యం, పవన్ కళ్యాణ్ గారు ఇటువరకు మాట్లాడినటువంటి మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను అని మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రావణ్ని టకటక వెళ్ళారు, పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, పిఠాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏం జరిగింది పిఠాపురం పోలీస్ స్టేషన్లో? పిఠాపురం పోలీస్ స్టేషన్లో జన సైనికులు వెళ్ళి పిఠాపురం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మాకు అప్పచెప్పండి రావణ్ణి, మేము సంగతి తేల్చేస్తాం అన్నారు. ఇదేనా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుపుతున్నటువంటి విధానం పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ గారిని అడగదలుచుకున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ లేదు. ఎవరు హద్దులు మీరి తిట్టడానికి వీల్లేదు, హద్దులు మీరి మాట్లాడడానికి వీల్లేదు, అలాంటి వారిని శిక్షిస్తాము అని చెప్పారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అలాంటి రావణ్కి, నాకు, లేకపోతే మరొకరికి వర్తిస్తాయి, కానీ పవన్ కళ్యాణ్ గారికి వర్తించదు. మీరు ఈ మధ్య చూశారు కదా, నానాజీ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి శాసనసభ్యుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడక రా ఇక్కడ పోటీ చేయి అన్నాడు. అది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చాలా శ్రవణానందంగా ఉంది. కానీ మన రావణ మాట్లాడింది మాత్రం కర్ణ కఠోరంగా ఉంది. ఏమిటి పవన్ కళ్యాణ్ గారు, ఇది ధర్మమేనా? సరే, తొందరపాటులోనో లేదా మరొక పద్ధతుల్లోనో ఎవరినైనా దూషిస్తే కేసులు పెట్టొచ్చు, తప్పులేదు. కేసులు పెట్టి రోజులు తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టడం సాధ్యం కాదు, చట్టం అలా చెప్పడం లేదు. కాకపోతే ఒక క్రిమినల్ కేసు పెట్టినా ఏం చేయాలి? 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నప్పుడు పోలీసు వారికి నోటీస్ ఇచ్చి పంపించాలి. కానీ రావణి నోటీస్ ఇచ్చి పంపలా. పిఠాపురం తీసుకెళ్లారు, సర్పవరం తీసుకెళ్లారు, మచిలీపట్నం తీసుకెళ్లారు, ఇవాళ నక్కపల్లి తీసుకెళ్లారు. ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడికి తీసుకువెళ్ళినా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈయన అరెస్ట్ చేసి లోపల పెట్టవలసిన అవసరం లేదు, మేము రిలీజ్ చేస్తున్నాము అని చాలా స్పష్టంగా న్యాయస్థానాలు చెప్పాయి. కానీ పోలీసులు మాత్రం మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు వారికి ఈ సందర్భంగా నేను సూటిగా గట్టిగా చెప్పదలుచుకున్నాను అంటాం కంటే వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. అదేమిటి అంటే, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్లు ఉంటే ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అనేక సర్క్యులర్స్ చెప్తున్నాయి, జడ్జిమెంట్స్ చెప్తున్నాయి. కానీ ఈ 4 చోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు ముందున్న ముసళ్ళ పండుగని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు మీరు పాల్పడినప్పుడు కోర్టు ద్వారానే మళ్ళా ఈ విషయం మీద మీ మీద యాక్షన్ తీసుకునేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకని చెప్తున్నానంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. కానీ మీకు నోటీసులు వచ్చినప్పుడు, కోర్టు ముందు మిమ్మల్ని నిలబడినప్పుడు వాళ్ళు ఎవరు రారు.
తప్పుకుపోతారు. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి మీకు. పోలీస్ స్టేషన్లోకి ఎక్యూజ్ని తీసుకొస్తే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ గోడలు దూకేస్తున్నారే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాకు అప్పచెప్పేయండి, మేము ఆయన సంగతి తేల్చేస్తాం, ఆయన చంపేస్తాం. వాట్ ఈస్ దిస్? పవన్ కళ్యాణ్ గారు, ఇది ధర్మమేనా? ఇది చట్టంలో ఎక్కడైనా ఇలా ఉందా? పోలీస్ స్టేషన్కి నేరారోపణ చేయబడి రావణ్ని తీసుకొస్తే ఆ రావణ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తప్ప మీ జన సైనికులకు అప్పచెబితే వాళ్ళు మేము కొడతాము, తంతాము, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, పోలీసులు నెట్టేశారు. నేను ఒక్క ప్రశ్న ఇక్కడ అడుగుతా ఉన్నా. నా మీద ఈ మధ్యన రాజధాని వెళుతుంటే మా మీద కోడిగుడ్లు వేశారు, పోలీసులు నేను ఏదో నెట్టానని చెప్పేసి నా మీద కేసు పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? మీరు మచిలీపట్నంలో ఎందుకు కేసు పెట్టలేదు? పిఠాపురంలో ఎందుకు కేసు పెట్టలేదు? సపవరంలో ఎందుకు కేసు పెట్టలేదు? నక్కపల్లిలో ఎందుకు కేసు పెట్టలేదు? అంటే జన సైనికులు పోలీసులు నెడితే వాళ్ళ మీద కేసులు ఉండవు, మా మీదకి వచ్చినప్పుడు మేము అలా తోస్తే మా మీద కేసులు ఉంటాయి. ఇదేమి ధర్మం అని నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే రావణ్ ఏం మాట్లాడినా తప్పైతే న్యాయస్థానాల్లో నుంచోబెట్టండి, విచారణ జరపండి, శిక్షించండి తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన వాళ్ళు చేస్తున్నారంటే ఇది శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక నీతి వాక్యాలు చెప్తారు. ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు అధికారంలో ఉన్నారని, మీరు ఉప ముఖ్యమంత్రి అని, మీరు ఈ విధంగా మిమ్మల్ని విమర్శించినటువంటి వ్యక్తుల మీద ఇలాంటి దాడులు చేసే కార్యక్రమం, పోలీసులను ఉపయోగించి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారంటే రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు మీ వెంట జీవితాంతం పడుతుందనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అలా మర్చిపోయి ప్రవర్తించడం వల్ల చాలా దుష్ఫలితాలు మీకు వస్తాయి. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, ఎవరైనా మిమ్మల్ని దూషించినా ఎంతవరకు కేసులు పెట్టాలో అంతవరకు కేసులు పెట్టి వాటిని విచారణ జరిపే కార్యక్రమం చేయాలి తప్ప పోలీసులతో కొట్టించటమో, పోలీసుల స్టేషన్ల మీద దాడులు చేయించటమో సమంజసం కాదనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించాలని, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.